सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయం. జయ సాయినాథ సత్పురుష శ్రేష్ఠ, జయ జయ దయాళు గుణగంభీర, జయ నిర్వికార పరాత్పర, జయ జయ అనంత నిరవధ్య. భక్తులపైనున్న దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టి నుంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి వారిని కష్టాల నుండి తరింపజేస్తారు. దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చడానికి ఇది ఒక లీలావతారం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనందరసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. ఇటువంటి సకల సుగుణ శోభితులైన సాయి సమర్థుని చరణాలపై హీనుణ్ణి దీనుణ్ణైన నేను అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఇప్పుడు పూర్వకథానుసంధానం. నల్ల కుక్కకు పెరుగన్న బెడ్డగా చలి జ్వరం తొలగిపోయిన కథ అయింది.
దుర్భరమైన కలరా వ్యాధి, బాబా చూపుడు వేలితో బెదిరించి జావ త్రాగించగా తొలగడం, వేయించిన వేరుశనగ ఉప్పు తినిపించగా విరేచనాలు మాయమైపోవడం, మరియు ఒకరి కడుపు సూల, మరొకరి కర్ణవ్యాధి, ఇంకొకరి బలీయమైన క్షయరోగం సాయి దర్శనంతోనే నశించిపోవడం విన్నాం. శ్రీ సాయి దయతో భీమాజీ సుఖ సంపన్నంగా సాయి యందు సంపూర్ణ కృతజ్ఞతతో సాయి చరణాలకు పూర్తిగా శరణుదొచ్చాడు. ఇప్పుడు అద్వితీయమైన అపూర్వ చమత్కార కథను శ్రోతలు అత్యంత ఆదరంతో వినడానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకు కథ ఎలా స్ఫురిస్తుంది? కథనం ఉత్కృష్టంగా ఎలా ఉంటుంది? కథ ఎలా రసవంతమవుతుంది? వక్త కథను ఎలా వివరించగలడు? వక్త ఎప్పుడూ శ్రోతల అధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. వారి వల్లే రసమాధుర్యం అధికమవుతుంది. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే సహజంగా అన్ని విధాలా మధురం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం. సహజంగా పలికే వారి వచనాలు మధురం. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాళులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెప్తూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికాన్ని పరమార్థాన్ని సాధింపజేసే సత్పురుషుని కథ. అంటే ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. అనేక జన్మల పుణ్యఫలంగా ఆశించకుండానే జీవునికి మానవ శరీరం లభిస్తుంది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్నవాడు అదృష్టవంతులు. ఈ శరీరాన్ని సార్థకం చేసుకుని వారు భూమికి భారంగా నిరర్ధకంగా జన్మించినట్లు. అటువంటి వానికి పశువు కంటే అధికమైన సుఖం ఏం లభిస్తుంది? ఆహార నిద్రాభయ మైథునాలు వీటికంటే వేరే దేనిని ఎరుగని నరులు కేవలం కొమ్ములు తోక లేని పశు సమానుడు. గొప్పదైన ఈ మానవ జన్మ వలనే భగవద్భక్తిని సాధించగలగడం. దీనివల్లనే 4 ముక్తులు మరియు ఆత్మ సాక్షాత్కారం కూడా ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచం మేఘాలపైన మెరుపు తీగ వలె చంచలమైనది. ఇక్కడ కాలరూప సర్పం కాటేసిన లోకులకు సుఖ గడియలు దుర్లభం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, భార్య, భర్త, కొడుకు, కూతురు, పెదతండ్రి, పినతండ్రి వీరంతా నదీ ప్రవాహంలోని కర్రల వలనే ఒకచోట కలిసి ఉన్నట్లుగా ఉంటారు. కర్రలు ఆ క్షణం అలా కనిపించినా అవి అలడ తాగిడికి విడిపోయి మరలా కలుసుకోవు. అట్లే వీరు కలుసుకోరు. తమ శ్రేయస్సును సాధించుకోలేని జనులు కన్నతల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే. సత్పురుషుల చరణాలను ఆశ్రయించకపోతే ఈ జన్మ వ్యర్థం. జీవుడు జన్మించిన వెంటనే మృత్యు మార్గంలో పడతాడు. ఇవాళో రేపో ఎల్లుండో ఈ జన్మను నమ్ముకుంటే నరుడు మోసపోయినట్లే. అందువల్ల మరణాన్ని ఎప్పుడూ స్మరణించుకోవాలి. శరీరం కాలునికి ఆహారం. ఇది ఈ ప్రపంచ లక్షణం. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ వ్యవహారాలలో జాగ్రత్తగా నడుచుకుంటే పరమార్థం అనాయాసంగా లభిస్తుంది. ప్రపంచ వ్యవహారాలలోనూ పురుషార్థాలను సాధించుకోవడంలోనూ సోమరితనం, ఉదాసీనత పనికిరావు. సాయి కథను ప్రేమతో వింటే శుభం కలుగుతుంది. మరియు సాయి చరణాలయందు భక్తి పెంపొంది సుఖాల నిధి లభిస్తుంది. సాయి యందు సంపూర్ణ ప్రేమ ఉన్నవారికి ఈ కథల సముదాయం సాయి చరణ కమలాలను అనుక్షణము గుర్తుకు తెస్తుంది. మరియు మాటలతో వర్ణించలేని వారి మహిమను మాటలతో వివరిస్తుంది. ఇంద్రియాలకు అందని వారిని ఇంద్రియాలతో సేవించేలా చేస్తుంది. ఈ కథామృతాన్ని ఎంత పానం చేసినా సంపూర్ణ తృప్తి లభించదు. సత్పురుషుల లీలలు అతర్క్యం, అంతులేనివి. వారి మహిమలు అనిర్వచనీయం. వారిని మాటలలో సంపూర్ణంగా చెప్పగల సమర్థులెవరు? ఈ కథలు నిత్యం చెవులలో పడుతుంటే సాయి ఎల్లప్పుడూ కళ్ళలో, మనసులో మెదులుతుంటారు. పగలు రాత్రి మన స్మరణలో, చింతనలో, ధ్యానంలో ఉంటారు. జాగ్రత్తావస్థలో, స్వప్నంలో కూర్చున్నా, లేచినా, భోంచేస్తున్నా, పడుకున్నా, జనుల మధ్య ఉన్నా, వనాలలోకి వెళ్ళినా, ఎక్కడున్నా వారు ఎల్లప్పుడూ మన వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నిధిధ్యాసనం చేస్తే మనసు ఉన్మని స్థితిని పొందుతుంది. ఇలా అనుదినం జరుగుతుంటే చిత్తం చైతన్యమయమవుతుంది. ఇక తరువాతి కథా సంగతి. గత అధ్యాయం చివరి చెప్పిన దానిని మొదలు పెడతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. భక్తిభావం అనే పూరి హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చు. గొంతు వరకు సేవించినా ఎన్నడూ పూర్తిగా తృప్తి కలగదు. ఇప్పుడు మరో కథ. శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంతో మనసు దృఢమై జన్మ సార్థకమవుతుంది. బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు. తమ స్థానం విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయినా కూర్చున్న చోటే సర్వం తెలుసుకుంటున్నట్లుగా అందరికీ అనుభవాన్ని కలిగించేవారు. మన శరీరంలో ఉన్న సత్ తత్వమే అఖిల బ్రహ్మాండంలోనూ ఉంది. శరీరంపైన భ్రాంతిని మర్చిపోయి ఎప్పుడూ అభేదాన్ని అవలోకించాలి. ఈ సత్ తత్వాన్ని శరణుదొచ్చిన వారికి అందరూ ఒకటేనన్న ఏకత్వ భావం ఉంటుంది. అలా కాక అనేకత్వ భావం ఉంటే జనన మరణ పరంపర తప్పదు. ఈ అనేకత్వ భావాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమే అని త్రిశుద్ధిగా తెలుసుకోవాలి. గురువు సాంగత్యంలో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. అజ్ఞాన నివృత్తి ఏకత్వ ప్రాప్తి. అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. భేదబుద్ధి అంతఃకరణలో అణుమాత్రం ఉన్న ఏకత్వ భావం ఎట్లా ఉంటుంది? ఆ బ్రహ్మాది స్థావరాలలో వివిధ ఉపాయాలతో ఓతప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అవివేకులకు బ్రహ్మవలి అనిపించదు.
సకల విజ్ఞాన ఘన స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత ఉండి నామరూపాలకు అతీతంగా ఉన్నవారే నిరవయవ బ్రహ్మ. ఉపాధి భేదాల వలన అజ్ఞానం మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞానబోధతో స్వస్థత చేకూరుతుంది. నేను వేరు, జనం వేరు కాదు, విభిన్నంగా ఏదీ లేదు, అంతటా ఒకే తత్వం వ్యాపించింది, కానీ వేరుగా మరేది లేదు. వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకుని భేద బుద్ధిని ఛేదించడం అదే బ్రహ్మ అవటం. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటంటూ లేదు, నాకంటే అన్యులెవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరచుకుని మాయాభ్రమను తొలగించుకోవాలి. నాకంటే వేరు వస్తువేది లేదు అని తెలుసుకుని మనసును ఆత్మయందు స్థిరపరచాలి. భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం. జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకునబడేది. ఏ ఉపాయాలతో ఈ భేదభావం తొలగిపోతుంది? అణుమాత్రం భేదబుద్ధి ఉన్నా ఏకత్వ భావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది. అజ్ఞానాంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక్క ఆత్మస్వరూపమే దృష్టి ఎందు ఉంటుంది. శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒకటిగా కలిసిపోయి రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావం ఏమీ మిగలదు. కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్ని స్వరూపంలో కలిసిపోతాయి. అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించిన అవసరం లేదు. ఆత్మ ఎప్పుడూ ఏ రూపం లేకుండా సర్వప్రాణుల్లో పరిపూర్ణంగా ఉంటుంది. మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడూ భ్రమలకు లోనై జనన మరణాలను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటారు. నామరూపాది ఉపాధులను త్యజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయ బాధపెట్టదు. వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు. ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. వారి దర్శన భాగ్యాన్ని పొందిన వారు ధన్యులు. నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉండి కూడా వాస్తవానికి వారు అలిప్తంగా ఉంటారు. వారి చుట్టూ భక్తులున్నా వారికి ఎవరెందు మోహ మమకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది కనుక వారు దృశ్యాలకు విముఖంగా ఉంటారు. భగవంతుడు ఇటువంటి మహా సత్పురుషుల ఆధీనంలో ఉంటాడు. వారికి సిద్ధించనిది ఏదీ లేదు, వారు ఎరుగనిది ఏదీ లేదు. జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు, పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. ఈ వర్ణనను ఇక చాలించి ఇక ముఖ్య కథలోకి వద్దాం. శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మొఘల్ సామ్రాజ్యంలోని నాందేడ్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు, పేరు రతన్జీ. లోకులు అతన్ని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది. అతని ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఎవరూ నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడు పైకి అహోరాత్రులు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుని లీలా విధానము. ఒకరికి ఒకరి చింత, మరొకరికి మరో చింత ఏదో ఒకటి అంటి పెట్టుకొని ఉండనే ఉంటుంది. కొందరు నేను గొప్పవాణ్ణి, మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు. అని ఏ లోపం లేని వారికి దృష్టి దోషం తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది. ధన కనక సంపద గల రతన్జీ వచ్చేపోయే వారికి అన్నం పెట్టేవాడు. దీనుల ధైర్యాన్ని తొలగించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి? అతనికి ఒకరి తర్వాత ఒకరు 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతనికి సుఖం ఎక్కడిది? అతని మనసుకు శాంతి ఎక్కడిది? ప్రేమ లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానము, యజ్ఞోపనీతం లేని బ్రాహ్మణుడు శోభించగలడా? సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణ జ్ఞానం లేని వారు ఆచార సంపన్నులై ఉండి భూతదయాహీనులైతే శోభిస్తారా? నొసట గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసీమాలను అలంకరించుకొని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా?
అనుతాపం లేని తీర్థయాత్రలు, ఖండాభరణం లేని అలంకరణ, పుత్రులు లేని గృహస్థుని గృహము శోభిస్తాయా? నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుడిని ప్రసాదించరాని రతన్జీ అనుదినము ఎంత మనసు నిశ్చితంగా ఉండేది కాదు. అనుదినము చింత, మనసు నిశ్చితంగా ఉండేది కాదు. ఆ కారణంగా సేటు ఎప్పుడూ తనలో దుఃఖిస్తూ ఉండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతానిమగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కళంకాన్ని కడిగేసి నన్ను నిష్కళంకుణ్ణి చెయ్యి. నా వంశానికి ఒక ఆధారమైన పుత్రుని ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు. అతనికి దాస్గండు యందు గొప్ప నమ్మకము. అతనితో తన మనసులోని కోరికను, బాధను మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకొని వారి చరణాలను నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం. వారికి అనన్య శరణ చొచ్చితే ధన్యుడు అవుతావు అని దాస్కన్ చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకొని షిరిడీ వెళ్ళాడు. మసీదులో బాబా దర్శనం చేసుకొని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన ఆ మహారాజును చూచి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూలబుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా, వినయంగా బాబా వద్ద కూర్చొని ప్రార్థన చేశాడు. దాన్ని వినండి. ప్రజలు మహా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని, మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో తిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావు. నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందూ కానీ, ముసల్మాన్ కానీ లేదా పార్సీ కానీ బాబా వారిని దక్షిణ అడిగేవారు. అదైనా కొంచెమా, 1, 2 లేదా 5 రూపాయలు లేదా తమ ఇష్టానుసారము 100, 1000, 1,00,000, కోటి ఇచ్చిన తర్వాత ఇంకా తెమ్మనేవారు. అయిపోయినాయా అంటే అప్పు తీసుకునిరా అనేవారు. ఎక్కడ అప్పు కూడా దొరకనప్పుడు అడగటం మానేసేవారు. భక్తులతో నువ్వేం చింతపడకు, నీకు బోల్డన్ని రూపాయలు ఇస్తాను, నా వద్ద నిశ్చితంగా కూర్చో. మనేమియా దునే चुनेम्या किसी का कोई है और किसी का कोई है, अपना तो यह कोई नहीं है, अपना అల్లా హీ అల్లా హై. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు. నాకైతే ఇక్కడ ఎవరూ లేరు. నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టివారు నాకు ఒక్కటిస్తే నేను వారికి 100 ఇస్తాను అని అనేవారు. గొప్ప లక్షాధికారిని సైతము దక్షిణ అడగటానికి పేదవాని ఇంటికి వెళ్ళమని సాయి మహారాజు ఆజ్ఞ ఇచ్చేవారు. గొప్ప భాగ్యవంతుడైన, బికారి అయినా, పేదవాడైనా, బలహీనుడైనా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని సాయి తలిచేవారు కాదు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరసావహించి వారి కొరకు నిరాభిమానంగా పేదవారింటికి వెళ్ళి యాచించేవారు. సారాంశము: బాబా దక్షిణ అనే మిషతో నిరాహం భావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. సాధువులకు ధనమెందుకొని ఎవరికైనా సంశయం కలగవచ్చు, కానీ బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా, మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములైలా అవుతారు. రాయిని, రత్నాన్ని, రాగి నాణ్యాన్ని, బంగారు నాణ్యాన్ని ఒకేలా చూసేవారు చేయి చాచడం ఎందుకు? కడుపు నింపుకోవటానికి భిక్ష చేసేవారికి, వైరాగ్య దీక్ష పూనిన విరక్తునికి, నిరపేక్షకునికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటాయో, నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు డబ్బును అడుక్కోవటమా? ఐహిక సుఖాలను తన్నివేసి అమూషకాల వైపు అసలు
చూడని సమదర్శికి విరాగికి ధనమెందుకు? ఉత్తమమైన సాధు సజ్జనులు సత్పురుషులు భక్త పారాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారికి ధనం ఎందుకు? సాధువుకు దక్షిణ ఏం అవసరము? వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా. ఫకీర్లా ఉన్న లోభం వదలదు. నిత్యము డబ్బును ఆరాధించడమా? ప్రథమ దర్శనంతో దక్షిణ పుచ్చుకొని పునర్దర్శనంలో మరలా దక్షిణ అడుగుతారు. చివర సెలవు తీసుకునేటప్పుడు దక్షిణ తెమ్మంటారు. మాటి మాటికి ఇదేమిటి? మొదట పానీయము, ఉత్తర పోషణము, తర్వాత హస్తముఖ ప్రక్షాళనము, కరోద్వర్ధన, తాంబూల దానము. ఇవన్నీ అయ్యాకే కదా దక్షిణ. కానీ బాబా యొక్క క్రమం విచిత్రము. చందన విలేపనంతో పుష్పాక్షంతరాలతో అలంకరించేటప్పుడు దక్షిణ తెమ్మని కోరేవారు. ఆరంభంలోనే అంటే పూజార్చనలకు ముందే దక్షిణ అడిగేవారు. ఓం తత్ బ్రహ్మార్పణమస్తు అని వెంటనే అనాలి. ఇలా ఎందుకు అన్న సందేహం తీరటానికి ఎక్కువ శ్రమ పడవనవసరం లేదు. కాస్త సావధానులై ఉంటే సంశయం నివృత్తి అవుతుంది. ధర్మ కర్మలను చేయాలనే ఆశయంతోనే ధనాన్ని కూడబెట్టాలి. కానీ చాలా ధనం వ్యర్థమైన కోరికల కోసమో విషయ సుఖాల కోసం వెచ్చింపబడుతుంది. ధనం ద్వారా ధర్మ కార్యాలు జరగాలి. అధర్మం ద్వారా జ్ఞానం కలగాలి. ధర్మము స్వార్థము కొరకు చేసిన పరమార్థ మార్గంలో పడి మనసుకు శాంతి లభిస్తుంది. మొదట చాలా కాలం వరకు బాబా ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గిపుల్లలను సేకరించి జేబులో నింపుకునేవారు. భక్తులైనా కాకపోయినా ఎవరిని ఏమి అడిగేవారు కాదు. ఎవరైనా దమ్మిడి దుక్కాని ఇస్తే దానికి పొగాకు లేదా నూనె తెప్పించేవారు. వారికి పొగాకు ఇష్టము. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. ఆ చిలుము గొట్టము యొక్క సేవ కూడా అపారము. చాలా వరకు అది పొగ లేకుండా ఉండేది కాదు. సత్పురుషులు దర్శనానికి దక్షిణ లేకుండా లిప్త హస్తాలతో ఎలా వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందువల్ల బాబా దక్షిణ తీసుకునేవారు. దమ్మిడీని ఇస్తే దాన్ని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసాల నాణ్యాన్ని ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తర్వాత కొంతకాలానికి సాయిబాబా మహత్యము పెరిగింది. భక్తులు గుంపులుగా రాసాగారు. పద్ధతి ప్రకారం పూజలు జరిగేవి. సువర్ణ పుష్పం అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజా విధానం పూజ చేసేవారికి తెలుసు. రాజాభిషేకంతోనూ పాద పూజలతోనూ పూజ చేసేవాడు కానుకలు తెస్తాడు కదా. అట్లే గురు పూజలో కూడా దక్షిణ సమర్పిస్తారు. దక్షిణ ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణ దానం చేసేవారు పరిశుద్ధ చిత్తులై జ్ఞానులవుతారని వేద మంత్రాల్లో చెప్పబడి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. చందన ప్రదానం వలన సౌమంగళ్యం, అక్షంతలను అర్పిస్తే ఆయుర్ధానం, పుష్పాలు తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యం, దక్షిణను సమర్పిస్తే ధన సమృద్ధి. పూజా ద్రవ్యాలలో గంధ అక్షంతలు, పూలు, తాంబూలం ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పం అంటే దక్షిణ కూడా అవసరం. దక్షిణతో బహుధన ప్రాప్తి. దేవతల పూజలలో దక్షిణ అవసరమైనట్లే వ్రతాలు, ఉద్యాపనాలు, వాయన దానాలయందు బంగారాన్ని అర్పించడం ఆచారం. ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకునే సకల వ్యవహారాలన్నీ డబ్బు కారణంగానే. ప్రజలు తమ ప్రతిష్టకు భంగం వాటిల్లినప్పుడు దానిని తొలగించుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తారు. హిరణ్య గర్భస్థ మొదలగు మంత్రాలను ఉచ్చరిస్తారు.
దేవతల పూజలలో అవసరమైన దక్షిణ మరి సత్పురుషుల పూజలో ఎందుకు అవసరము ఉండదు? సత్పురుషుల దర్శనానికి వెళ్ళినప్పుడు తమ తమ జ్ఞానాన్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు వస్తారు. అందరూ ఒకేలా అనుకోవడం సంభవం కాదు కదా. భక్తిగా భజన చేయాలనే భావం ఒకరి మనసులో ఉంటే సత్పురుషులను పరీక్షించాలనే కోరిక మరొకరికి ఉంటుంది. మనసులోని విషయాలను చెప్పే వాడే సత్పురుషుడు అని ఒకరు అంటారు. దీర్ఘాయువును ఒకరు వేడుకుంటే ఏనుగు బంగారం సంపదలను మరొకరు, పుత్ర పౌత్రులను ఎన్నడూ తరగని శక్తిని ఇంకొకరు అడుగుతారు. బాబా యొక్క అగాధ లీలా విచిత్రం. వారిని అవహేళన చేయాలని ఎవరైనా వెళితే వారి దుర్బుద్ధి నశించి భస్మమై బాబా చరణ కమలాలపై పడిపోయేవారు. వారికి ఇంతటి భాగ్యం లేకపోతే అనుతాపంతో పశ్చాత్తాపపడి అహంకారం తొలగిపోగా ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పొందేవారు? సర్వసాధారణంగా భక్తులు ప్రాపంచిక విషయాలలో ఆసక్తులై ఉంటారు. దక్షిణ ప్రదానం వలన వీరి చిత్తం పరిశుద్ధమవ్వాలని బాబా సంకల్పం. యజ్ఞేన దానేన తపస్సా. ఈ వేదవాక్యంలో ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న ఉత్సుకత గలవారికి దక్షిణ ప్రదానం సాధనోపాయం అని స్పష్టంగా చెప్పబడి ఉంది. భక్తులు స్వార్థాలు కానీ పరమార్థాలు కానీ తమ మనోభీష్ట ప్రాప్తికి తమ శ్రేయస్సు కోసం గురువులకు దక్షిణను ఇవ్వాలి. ప్రజాపతి తన సంతానమైన దేవతలకు, దైత్యులకు, మానవులకు వారి బ్రహ్మచర్యం ముగిసిన తర్వాత ఉపదేశాన్ని కోరినప్పుడు ఇదే చెప్పాడు. దా అను ఒక అక్షరాన్ని ఉపదేశం చేశాడు. దీనిని వారెలా గ్రహించారో తెలుసుకొని దానిని దృఢపరిచాడు. గురు శిష్యుల లీల విలక్షణమైనది. దా అంటే దమనం సంయమంతో ఉండాలని దేవతలు, దయ కలిగి ఉండాలని అసురులు, దానమివ్వాలని మానవులు అర్థం చేసుకున్నారు. దానిని ప్రజాపతి బాగా ఉందని సమర్థించాడు. దేవతలు అన్యులెవరో కాదు, మానవులే కానీ భిన్న స్వభావం కలవారు. ఉత్తమ గుణ సంపద ఉండి సంయమనం లేని వారిని దేవతలని అంటారు. దుష్టులు, క్రూరులు, హింసాపరులైన రాక్షసులు మానవులలోనే ఉన్నారు. మానవులను భయంకరమైన లోభం పీడిస్తూ ఉంది. ఇలా మానవులు 3 రకాలుగా ఉంటారు. మానవుల ప్రధానమైన అవగుణం లోభం. కృపాసాగరులైన సాయినాథులు భక్తులకు తమ చేతిని అందించి ఈ లోభం అనే గోతిలో నుండి పైకి లాగుతారు. తైత్తరీయ ఉపనిషత్తులోని 11వ అనువాకంలో అనేక రకాల దానంలోని పద్ధతులు విధించబడి ఉన్నాయి. వానిలో ముఖ్యమైన వానిని వినండి. దానం ఎప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. రాజాజ్ఞ పట్ల, శాస్త్ర ఆజ్ఞ పట్ల భీతి ఉండాలి. ఏదైనా సరే అనుకువతో సిగ్గుపడుతూ ఇవ్వాలి. వివాహాది శుభ సందర్భాలలో కానుకలను, డబ్బును ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చి మిత్రధర్మాన్ని నిలబెట్టుకోవాలని ప్రాపంచిక వ్యవహారం మనకు బోధిస్తుంది. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులను దాకారాన్ని అడిగేవారు. దయ కలిగి ఉండండి, దానం చేయండి, సంయమంతో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందుతారు. దయ లేకుండా, సంయమం లేకుండా, దానం చేయకుండా ఉండడం ఈ 3 దోషాలను తొలగించడానికి గురుదేవులు భక్తులకు దా అనే ఏకాక్షర చిన్న ఉపాయాన్ని తెలియజేశారు. కామం, క్రోధం మరియు లోభం ఇవి ఆత్మోన్నతికి అవరోధాలు. వీనిని జయించడం అత్యంత కష్టం కనుక దానికి ఇది సులభోపాయం. శృతిలో వలనే స్మృతిలో కూడా ఇది చెప్పబడి ఉంది. శ్రోతలకు వివరంగా తెలియడానికి క్రింద వ్రాస్తున్నాను. త్రివిధం నరక సేద్యం ద్వారం నాశన మాత్మం. కామం, క్రోధం తదా లోభస్తస్మత్ ఏతత్
త్రయం త్యాజ్యత్. భగవద్గీత 16వ అధ్యాయం 21వ శ్లోకం. కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. వీని వల్ల ఆత్మ వినాశనం. అందువలన ఈ మూడింటిని త్యజించాలి. పరమ దయాళువైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సును సాధించడానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु సాయినాథుని శరత్ బాబూజీ జై. వాస్తవానికి భక్తులు శ్రేయస్ కొరకు కాకపోతే బాబాకు దక్షిణను అడిగే అవసరం ఏముంది? వారి జీవితం దక్షిణపై ఆధారపడి లేదు. వారు పొట్ట కోసము భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి స్వార్థం కోసం కాదు. దక్షిణ ప్రదానంతో భక్తులు మనసులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. పైన సూచించిన వేద వచనాల సారం దక్షిణ ప్రదానం నెరవేరకుండగా పూజ సంపూర్ణంగా కాదు. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించడమైంది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు. కేవలము భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించటము. ఇక తర్వాత కథ భాగాన్ని మనవి చేస్తాను. రతన్జీ యొక్క దక్షిణ ఉదంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలను వినండి. అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటును దక్షిణను అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని తెలియచేసినప్పటికీ అది సేటుకు అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు ₹3.14 ఆనాలను నాకు ఇచ్చావు. అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణను ఇవ్వు అని చెప్పారు. రతన్జీ బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటలను విని ఆ సేటు ఆశ్చర్యచకితుడై గుర్తు తెచ్చుకోసాగాడు. తన మునుపు ఎప్పుడు షిరిడీకి రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపలేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పినది ఆశ్చర్యం కదూ. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణ ఇచ్చిన బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన చరణాలకు మరీ సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకొని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వ జన్మ భాగ్యము ఉదయించి మీ చరణాల దర్శనము లభించింది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి. నాకు పూజ అర్చనలు యజ్ఞాలు తెలియవు. భాగ్యవశత్తు త్రికాలజ్ఞులై మీ దర్శనము లభించింది. మీకు నా చింత తెలుసు, దానిని తొలగించండి. దయామయ, నేను మీ అన్యోన్య భక్తిని, మీ పాదాలను ఆశ్రయించాను. నన్ను తరిమి వేయకండి వేడుకున్నాడు. సాయినాథుని దయ కలిగింది. వృధాగా చింతించకు. నీ దురదృష్టము ఇప్పటి నుండి తొలగిపోయింది అని విభూతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి, మీ మనోభిష్టాలన్నీ అల్లా తీర్చుతాడు.
అని సేటుని ఆశీర్వదించారు. రతన్జీ బాబా అజ్ఞానను తీసుకొని నాందేడు మరలి వచ్చాడు. దాస్గంజ్ జరిగింది విస్తరించగా చెప్పాడు. నా భాగ్యం కొద్ది బాగా దర్శనమై నా మనసు ఆనందంతో నిండిపోయింది. వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడు. వారి ఆశీర్వాదాన్ని పొందాను. అన్నీ సవ్యంగానే జరిగాయి. ఒకటి నాకసలు అర్థం కావడం లేదు. సాయి మహారాజు ఏమన్నది నాకు బోధపడలేదు. 3 రూపాయలు 14 అణాలు నీవు నాకిచ్చినావని తెలుసు. బాబా ఎందుకలా అన్నారు? నాకు స్పష్టంగా చెప్పండి. నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను కదా, మరి నేను ఎప్పుడు వారికి ఈ రూపాయలు ఆనాలు ఇచ్చాను? దీనిలోని భావము తెలియటం లేదు. దీనిలోని గూఢార్థమేమి తెలుసుకోలేకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారములోని సారాంశం ఏమిటి? ఏం తోచకుండా ఉంటే అనే దాస్కర్ను ఆలోచించసాగాడు. అతనికి మౌలియా సాహెబు అని పిలువబడే ఒక అవాలియా గుర్తుకు వచ్చాడు. ముసల్మాను జాతీయుడని అతనికి కార్యకలాపాలు సాధువులను పోలి ఉంటాయి. ప్రారబ్ధానుసారం అమాలి పని చేస్తూ తన విధులను నిర్వహించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇక్కడ అతని చరిత్రను సవిస్తరంగా వ్రాయాలంటే ఈ గ్రంథంలోని విషయం మారిపోతుంది. అతని గూర్చి నాందేడులో అందరికీ తెలుసు. రతన్జీ షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాక మౌల్వీ సాహెబ్ అనుకోకుండా అతని ఇంటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య అమితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను, పుష్పహారాలను సమర్పించాడు. సేటుకు ప్రేరణ కలిగి అతనికి పూలమాల, పలహారాలతో ఒక చిన్న విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగునుకు గుర్తుకు వచ్చింది. ఆ విందుకు ఖర్చు చేసిన జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్కపెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. 3 రూపాయల 14 అణాలు. అంతకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సరిగ్గా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వటం అందరికీ అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయి మహారాజు జ్ఞానరాశి మసీదులో కూర్చునే భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటుంటారు. సర్వ ప్రాణులలో సాయి సమర్థులకు ఏకత్వ భావం ముందే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడీ నుండి నాందేడు దూరం. రెంటి మధ్యన చాలా అంతరం ఉంది. ఉభయ సాధువులు ఒకరిని ఒకరు ఎరుగరు. మరి ఈ తంతి వార్త సాయికి ఎలా వచ్చింది? సాయి మహారాజు వేరు, మౌల్వీ సాహెబ్ వేరు అన్న భేద బుద్ధి ఆ ఉభయుల్లోనూ లేదు. మౌల్వీలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతర్యామి తత్వము. ఇటువంటి ఏకాత్మ భావంలో మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. వారిని ఇద్దరు అని చెప్పటం సరికాదు, ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరికి ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం, సమయానుకూలంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. షిరిడీ నాందేడుల మధ్య చాలా దూరం అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు. ఒకరు శరీరమైతే ఒకరు ప్రాణం.
అందువలననే వారిద్దరి మధ్య తంతి వార్త. ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు! సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా తంతి యంత్రంలో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తం అవగతమవుతుంది. తరువాత కొంతకాలానికి దైవానుగ్రహం వలన రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశావృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా వర్ధక్షుడు వర్ధించినట్లు పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయిన సంతానంలో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభీష్టం తీరిన తరువాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతంలో మామిడికాయలు బాగా కాసినా అన్ని ఫలాలు కావు. అట్లే 12 సంతానంలో 4 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించిత్తైనా విచారించలేదు. ఇక తరువాతి కథాసారం సాయి స్థిర చరణాల్లో నుండి ఉన్నాను. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చుని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. టానా పట్టణంలో నిస్సహాయుడైన చోల్కరు అను ఒక పేదవాడు ఉండేవాడు. అతని భక్తి భావానికి గురువు ప్రసన్నుడయ్యాడు. అతడు సాయిని మునుపెప్పుడూ చూడకుండానే మొక్కుకోగా అతని కోరిక తీరటం, బాబా అతనికి చక్కటి అనుభవాన్ని కలుగజేయటం గురించి వినండి. ప్రేమలేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంథ పఠన, భక్తి లేకుండా దేవుని పూజ ఇవన్నీ వ్యర్థం. కుంకుమ తిలకం లేని నొసలు, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇవి పుస్తకాలలో నేర్పిన విద్యతో చెప్పేది కాదు. ఈ విలువను అనుభవంతో గ్రహించాలి. ఈ సాయి లీలా ప్రచండం ఎందు నిమిత్తం, దీనితో అనుబంధం ఏమిటో నేను ఎరుగను. బాబా ఏ ప్రయోజనానికి నాతో దీనిని వ్రాయిస్తున్నారో వారికే తెలుసు. అంతేకాక గ్రంథ రచనకు అర్హత అవసరం. కేవలం నేను వారి సేవకుణ్ణి. వారు అనుమతితోనే ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాను. చాతక పక్షుల వల్ల దాహార్తులైన శ్రోతలు దప్పికను తీర్చటానికి స్వ ఆనందగనులైన సాయి సమర్థులు ఈ అగాధమైన కథా పానీయాన్ని వర్ణింపచేశారు. ఎవరి శక్తి ప్రభావంతో ఈ వాక్కు ఈ చరిత్రను వర్ణిస్తుందో వారి చరణధూళి కణాలలో నా ఈ శరీరాన్ని దొర్లిస్తాను. ఈ వాక్కును నడిపించేది వారే. నా ద్వారా తమ కథను చెప్పించేది వారే. నా అంతట చిత్తం వారి పాదాలయందే స్థిరపడుగాక. ఈ శారీరక మరియు వాచిక కార్యముల వలనే అక్షయ సుఖదాయకమైన మానసిక భజన కూడా జరుగుగాక. నేను సాయిబాబా యొక్క విధేయుడైన పాద సేవకుడును. ఈ చరిత్రను చెప్పించటం సాయియే అయినప్పుడు శ్రోతలు మాత్రం వేరు ఎలా అవుతారు? వారు కూడా సాయి కంటే వేరు కాదు. ఇది కేవలం చరిత్రలా కనిపిస్తుంది, కానీ ఈ సకలము సాయి యొక్క లీల. సాయి స్వయంగా ప్రేమతో ఈ లీలను నిర్వహించారు. సాయిబాబా చరిత్ర అగాధం. బాబా నన్ను నిమిత్త మాత్రునిగా చేసి తమ భక్తులకు విచిత్రమైన అనుభవాలను కలుగజేసి భక్తులను సంతుష్టిపరుస్తారు. ఇది చరిత్ర మాత్రమే కాదు, సుఖాలకు నిలయం, మధురమైన పరమామృతం. భాగ్యమున్న వారు దీనిని భక్తిభావంతో సేవించాలి. విచిత్రమైన గురు కృపా మహిమను మనం భక్తులం ఎల్లప్పుడూ గుర్తించుకోవాలని మరియు భక్తులకు శాంతి కలహాలని నేను గ్రంథ రచనకు శ్రమపడ్డాను. ప్రేమతో ఈ చరిత్రను గానం చేస్తే భక్తులకు శ్రవణంలో ఆనందం అధికమవుతుంది. కథను చెప్పటంలో భక్తులకు భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఆహోరాత్రులు శ్రవణం చేస్తే మాయా మోహ బంధనాలు విడిపోతాయి. త్రిపుటి తొలగిపోయి శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ శ్రీ సాయి చరణాలను పట్టుకుని అనన్య భావంతో శరణుజొచ్చుతున్నాడు మరియు ఆ చరణాలను క్షణమైనా విడువకుండా
అఖండ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో రతన్జీ సాయి సమాగమమును 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత 15వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ 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 సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాలు వారిని బంధించవు. పైగా సాధనలో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక క్షణం గురువును ధ్యానించి ఈ కథ యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు, వృధా ప్రయాసం మీకెందుకు అని అనకండి. మిమ్ము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి. సాగరం అంతు లేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు. సహస్రధారలతో మేఘాలు వర్షించిన ఆ నీటికి కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు, మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను త్యజించటం మంచిది కాదు. నిర్మలమైన గంగాజలం కానీ, ఊరిలోని మురికి నీటి ప్రవాహం కానీ సాగర గర్భంలో రెంటికి చోటుంటుంది. ఈ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు. అందువలన సత్పురుషుల కథాశ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి వలనే సాఫల్యతను పొందగలరు. కనుక నా యందు దయ ఉంచి ఈ కథామృతాన్ని సాదరంగా శ్రద్ధా సహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృత్యులవుతారు. మరియు శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా ప్రాప్తిని పొందుతారు. భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తాయి. గురువు నోటి నుండి వెలువడిన మధుర గాథను వింటే భవభయ వ్యధ తొలగిపోతుంది. ఆత్మతత్వం స్వయం ప్రకటమై శ్రోతల మనసులకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారు అతనికి దర్శనమిచ్చి ప్రసన్నులైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు త్రాగిన పిల్లలు బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తల్లి పిల్లిపై పడి మరల పాలు త్రాగడానికి పరిగెత్తుతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్గుర్మంటే ఆ ఒక్క క్షణం అణిగి ఉండి తల్లి కూర్చుంటే చాలు, పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు త్రాగటానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గుర్గుర్మని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకొని ఒరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు మాయమవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకొని మాటికి నాకుతుంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యం! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోకుతుంటే ప్రేమచరి అధికమై పాలు అనేక ధారలుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లల అనన్య ప్రేమోత్పత్తికి తల్లి పాలధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాల యందున్న మీ ఆసక్తి, భక్తి సాయి మనసును ద్రవింపజేస్తుంది. ఒకసారి హరిభక్తపరాయణుడైన దాసగను గారి శ్రావ్యమైన సంకీర్తనను ఠాణా ప్రజలు కౌపీనేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాసగను సజ్జనుల ప్రార్థనతో హరికథను వినిపించేవారు. కానీ ఒక్క గవ్వైనా స్వీకరించేవారు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వైనా ఇవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా కానీ తలపైన పాగా కానీ ఉండేవి కాదు. నడుముకు సాధారణమైన పంచె ఉండేది అంతే.
అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. అతని ఈ దుస్తుల కథ వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశలాన్ని స్వస్థచిత్తులై వినండి. ఒకసారి షిరిడీ గ్రామంలో దాసకను కథ ఉండగా అతను శరీరం పైన కోటు కండువా తలకు పాగా కట్టి బయలుదేరాడు. ఆచార పద్ధతిని అనుసరించి వెళ్ళి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా, బాబా వహ్వ పెంటి కొడుకులా అలంకరించుకున్నావు, ఇలా శృంగారించుకొని ఎక్కడికి వెళుతున్నావు అని అతన్ని ప్రశ్నించారు. కీర్తన చేయడానికి వెళుతున్నాను అని గణు జవాబిచ్చాడు. బాబా మరల అతనితో, అంగరాక ఉత్తరీయము తలపైన ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాస? మనకివన్నీ అవసరం లేదు, వీరిని నా ఎదుటే తీసివేసేయి, శరీరం పైన వీటి భారం ఎందుకు అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసకను వారిని వారి చరణాలయందించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు కీర్తన సమయాలలో ఎప్పుడూ చొక్కా లేకుండా చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు. ఆచారానికి ఇది ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గం. ఇది నారదీయ మూల సాంప్రదాయం. ఇక్కడ నుంచే హరిదాసులు పరంపర మొదలైంది. వీరి ధ్యేయం అంతరంగ పరిశుద్ధత. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు. అదో భాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకుని చిరుతలు, తంబూరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసకను సత్పురుషుల కథలను తాను స్వయంగా రచించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమ రసాన్ని పెంపొందించాడు. భక్త శిరోమణి అయిన చందోర్కర్ అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణ భక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణం. దాసగున్ షిరిడీకి రావడం నానా చందోర్కర్ కారణంగానే. అనేక ప్రదేశాలలో దాసగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, సోలాపూర్, నాగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజు ఖ్యాతి అది వరకే వ్యాపించి ఉంది. కానీ కొంకణ ప్రాంతంలోని ప్రజలలో సాయి భక్తిని వ్యాపింపచేసింది వీరిద్దరే. వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కపినేశ్వరి మందిరంలో సాయి దయతో హరినామ జయ జయకారాల మధ్య సంకీర్తన జరుగుతుండగా చోల్కర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు, పలు రకాల శ్రోతలుంటారు. కొందరికి హరిదాసు గారి చెప్పే పద్ధతి, వారి హావభావాలు కొందరికి ఇష్టం, మరికొందరికి వారి గానం నచ్చుతుంది. దాసుగారు ఎంత బాగా గానం చేస్తారు, విఠలనామ సంకీర్తనలో ఎలా విలీనమైపోతారు, కథ చెబుతూ ఎంత బాగా నృత్యం చేస్తారో అని సంతోషిస్తారు. కొందరికి పూర్వాంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది. కొందరికి కథలు ఇష్టం. హరిదాసు విద్య లేనివాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రావీణుడా అని. కథాశ్రవణం చేసేవారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకుని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాల యందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసినా అజ్ఞానపరులు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే గాని దానివల్ల ఏం ప్రయోజనం? మలక్షలనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసనం చేయలేని దానిని శ్రవణం అని అంటామా? అసలే చోల్కరు మంచి భక్తి కలవాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది.
సాయి దయామయ ఈ దీనును అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు. పాపం డబ్బు లేని పేదవాడు, కుటుంబ భారాన్ని మోయలేని అసమర్థుడు, ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదనను ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. భోజనాన్ని పడతామని లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలు ఉన్నవారు మొక్కుకుంటారు. శ్రీమంతులు తమ మనోకామన సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని లేదా గోదానాలు చేస్తామని మొక్కుకుంటారు. చోల్కర్ అసలే పేదవాడు. మొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలను ధ్యానించి దీనంగా వేడుకున్నాడు. బాబా, నాది పేద సంసారం. ఉద్యోగం పైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి. నా జీవితం ఉద్యోగం పైనే ఆధారపడి ఉంది. శ్రమపడి పరీక్షకు తయారయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వాలి. లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష విత్తీర్ణుడనైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటిక బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయం అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మొక్కు తీరడానికి ఆలస్యమైపోతుందని పంచదారను త్యజించాడు. దారి ఖర్చుకు డబ్బు అవసరం. రిక్త హస్తాలతో ఎలా వెళ్ళాలి? ఇవాళ రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని నానేఘాట్ అనే పర్వతాన్ని దాటేయవచ్చు. కానీ సంసారులకు ఇంటి గడపను దాటడం బహు కష్టము. షిరిడి మొక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలను మానివేసి టీ కూడా చక్కెర లేకుండానే తీసుకోసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసి వచ్చి షిరిడీకి వెళ్ళి మొక్కుని తీర్చుకొని ఆనందించాడు. సాయిని దర్శించుకొని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. పరిశుద్ధ మనసుతో సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈ రోజు నా సకల కోరికలు తీరి సఫలుడునయ్యాను అని అనుకున్నాడు. సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతుష్టుడయ్యాడు. చోల్కర్ జోగు వద్ద అతిథిగా ఉండటం వల్ల జోగు వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. జోగు లేవగానే అతడు కూడా జోగుతో బయలుదేరాడు. బాబా జోగుతో ఇతనికి త్రాగడానికి కప్పులో చక్కెర బాగా ఎక్కువగా వేసి టీ ఇవ్వు అని చెప్పారు. తన మొక్కును గుర్తుకు తెచ్చిన మాటలు చెవిన పడగానే చోల్కర్ చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొర్లుతుండగా సాయి చరణాలపై శిరస్సు ఉంచాడు. జోగుకు వింతగా అనిపించింది. అంతకంటే రెండింతలు చోల్కర్ విస్మితుడయ్యాడు. కారణం బాబా మాటలలోని అంతర్యం అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ తెలియదు. అది ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది? చోల్కర్కు విశ్వాసం కుదరటానికి, అతని భక్తిని దృఢపరచడానికి. చోల్కర్ బాగా గ్రహించేలా బాబా అతనితో స్పష్టంగా, చోల్కర్, నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనిని నువ్వు రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబావళ్ళు మీ వద్దనే ఉంటాను. నా ఈ శరీరం ఇక్కడున్న మీరు సప్త సముద్రాలకు అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటనే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, లేదా దారిలో కానీ, ఆయా స్థలాల్లో ఎవరు మీకు కలిసినా నేనే ఉన్నాను. నేనే వారిలో తిష్ట వేసుకుని ఉన్నాను. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, శ్వాన శూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలోనూ సర్వత్రా నేనే నిరంతరంగా నిండి ఉన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन्य शरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा,
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, ला इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba, Sai